ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఈ రోజున మన మోహనవాణి ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తాకితే సప్తస్వరాలు, మీటితే చాలు సప్తస్వరాలు వినిపిస్తాయి. హంపీలో ఉన్నటువంటి స్తూపాలు, వాటి యొక్క రహస్యాలు ఏంటి అనే విషయాలని ఈరోజు మాట్లాడుకుందాం. హంపీలో ఉన్నటువంటి సంగీత స్తంభాల వెనుక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ రహస్యాన్ని నిక్షిప్తం చేశారండి. మంచి గ్రానైట్ రాయితోనే సంగీత స్వరాలు వెలువడుతున్నాయి అని వెల్లడైందండి ఇటీవల. స్తంభాల పొడవు, మందం, వీటి ఆధారంగా స్వరాలలో తీవ్రతలో మార్పులు కూడా వస్తాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో నృత్య ప్రదర్శనల కోసం ఇది నిర్మాణం చేశారు. పరిరక్షణ చర్యలో భాగంగా స్తంభాలని ప్రస్తుతం మాత్రం తాకటం మీద నిషేధం విధించారు ప్రభుత్వం వాళ్ళు, అంటే పురావస్తు శాఖ. సరే, ఇది ఎక్కడున్నది, ఎప్పుడు కట్టారు అనే విషయాలు చూస్తే, కర్ణాటక రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి హంపి క్షేత్రంలో ఉన్నది. 15వ శతాబ్దికి చెందినటువంటి విఠలుడి యొక్క ఆలయం. అనేక అద్భుతాలకి నిలవండి. ఇంకా మాకు ఆ విఠలుడి యొక్క ఆజ్ఞ రాలేదు, ఇంకా మేము వెళ్ళలేదు. తొందరలోనే వెళ్ళాలి అనే ఆలోచన మాకు కూడా ఉన్నది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే సంగీత స్తంభాల గురించి. గట్టి గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ స్తంభాలని మెల్లగా తాకినప్పుడు అవి స్పష్టమైన సంగీత స్వరాలు ఎలా పలికిస్తాయి అనేది కొన్ని శతాబ్దాలుగా అంతుచిక్కనటువంటి రహస్యం. అయితే ఆధునిక శాస్త్రీయ విశ్లేషణలు ఈ పురాతనమైనటువంటి ధ్వని ఇంజనీరింగ్ అద్భుతం వెనుక ఉన్నటువంటి రహస్యాలని ఛేదించారండి. విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మాణం జరిగినటువంటి ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొంది. ఇక్కడి మహామంటపంలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రధాన స్తంభం చుట్టూ అదే రాతి నుంచి చెక్కిన అనేక చిన్న స్తంభాలు కూడా మనకు కనిపిస్తాయి. వీటిని సమష్టిగా సరిగమ స్తంభాలు అంటారు, సప్తస్వర స్తంభాలు అంటారు. సరిగమ పదని, ఇది కదా సప్తస్వరాలు. ఒకప్పుడు ఈ ప్రాంగణంలో నృత్య కళాకారులు నాట్యం చేస్తూ ఉంటే ఈ స్తంభాలను తాకుతూ లయకు అనుగుణంగా శబ్దాలు సృష్టించేవారని మనకి చరిత్ర చెబుతోంది. ఈ స్తంభాలు ప్రాచీన భారతీయ గ్రంథమైనటువంటి నాట్యశాస్త్రంలో చెప్పబడ్డటువంటి ఘన వాద్య వర్గానికి చెందినవి. ఈ స్తంభాల నిర్మాణం మీద ఎన్నో ఊహాగానాలు ఉన్నాయండి. లోపల ఖాళీగా ఉంచడం వల్ల, అంటే డొల్ల వల్ల, లేదా లోహపు కడ్డీలు లోపల పెట్టడం వల్ల శబ్దం వస్తుంది అని భావించారు పూర్వం. కానీ కల్పాకంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అందులో మెటలర్జీ శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళు 2008వ సంవత్సరంలో చేసినటువంటి ఒక కీలకమైన అధ్యయనం ఈ వాదనలను తోసిపుచ్చింది. అంటే లోపల డొల్లా లేదు, మెటాలిక్ రాడ్స్ కూడా లేవు అన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఉన్నటువంటి స్తంభాలకి ఎటువంటి హాని కలగకుండా అల్ట్రాసోనిక్ టెస్టింగు, ఇంపాక్ట్ ఎకో వంటి నాన్ డిస్ట్రక్టివ్ పద్ధతులను ఉపయోగించారు. అంటే నాశన రహితమైన పద్ధతులు అవి. ఈ పరిశోధనలో ఈ స్తంభాలు పూర్తిగా గట్టిగా గ్రానైట్తో నిర్మాణం చేయబడ్డవే అని స్పష్టమైంది. లోపల డొల్ల లేదు, ఇట్స్ నాట్ హాలో ఇంగ్లీష్లో చెప్తే. అంతేకాదు
అత్యంత అధిక సాంద్రత కలిగినటువంటి ఈ గ్రానైటు ఆ రాతిలో శబ్దం సెకనుకి 4800 నుంచి 5500 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అని వాళ్ళు పరిశోధనలో కనుక్కున్నారు. అంటే బాగా డెన్సిటీ ఎక్కువ ఈ రాయిలో. డెన్సిటీ అంటే ఏంటి? ఒక చదరపు సెంటీమీటర్కి ఉండేటటువంటి బరువుని డెన్సిటీ అంటారు. అంటే చదరం అంటే నా ఉద్దేశం ఘనం, చదరం కాదు. సెంటీమీటర్ పొడవు, సెంటీమీటర్ ఎత్తు ఉండేటటువంటిది ఒక చదరపు ఘనం. క్యూబాయిడ్ అంటాం కదా ఇంగ్లీష్లో, లెక్కల్లో. నేను కూడా ఒరిజినల్గా ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్, అందువల్ల ఏదో కొద్దిగా ఉన్నది పరిజ్ఞానం. వాళ్ళు పరిశోధన చేస్తే ఈ గ్రానైట్ రాతిలో 4800 నుంచి 5500 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది శబ్దం అని. వేవ్ లెంగ్త్, ఈ స్తంభం పొడవు, మందం, ఆకారం, ఈ మూడింటి ఆధారంగా అందులో నుంచి వెలువడేటటువంటి సంగీత స్వరం ఆధారపడి ఉంటుంది అని తేల్చారు. అదే పొట్టిగా మందంగా ఉన్న స్తంభాలు ఎక్కువ స్వరాలని, పొడవుగా సన్నగా ఉన్నవి తక్కువ స్వరాలని ఉత్పత్తి చేస్తాయి అన్నారు. మనకి ట్యూనింగ్ ఫోర్క్ అని ఉంటుంది, శృతి దండము అని తెలుగులో దానికి పేరు. అలా ఒక్కదాని మీద ఒక సర్ఫేస్ మీద కొడితే కాసేపు అది రెజొనెన్స్ చేస్తుంది. రెజొనెన్స్ అంటారు, అంటే శబ్ద తరంగాలను సృష్టిస్తుంది. ఆ ట్యూనింగ్ ఫోర్క్ లాగా ఇవి ప్రక్కలకు వంగడం ద్వారా కంపిస్తాయి. వీటినే ఫ్లెక్సురల్ వైబ్రేషన్స్ అంటారండి. తద్వారా ఒక ప్రతిధ్వని సృష్టింపబడుతుంది. రాతిలో ఉండేటటువంటి మైక్రో క్రిస్టల్లైన్ నిర్మాణం ఈ ప్రకంపనలను ఎక్కువసేపు నిలిపి ఉంచడంలో సహాయం చేస్తుంది. శృతినాదం కూడా అంతే కదండి. మెటల్తో తయారు చేసిన దానికి, ఒక గాజు ముక్కతో చేసిన దానికి తేడా ఉంటుంది. అయితే కొన్ని స్తంభాల్లో ఏర్పడినటువంటి పగుళ్ల వల్ల వాటిలో ఉండే శబ్ద వేగం తగ్గిపోయింది. ప్రస్తుతం అవి శబ్దాలను ఉత్పత్తి చేసే శక్తిని కోల్పోయింది. మానవులు మనం తక్కువ వాళ్ళం కాదండి. ఆ శివలింగాన్ని తాకితే ఎంతో పుణ్యం అంటే దాన్ని రాచి 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 అరిగిపోయేటట్టు చేస్తాం. ఇక చివరికి వాటికి వెండి తొడుగులు తొడగాల్సిన పరిస్థితి తెస్తాం మనం. అంతే, మానవ నైజం అది. అయితే ఈ అపురూప వారసత్వ సంపదని కాపాడటం కోసం విజయనగర రాజ్యం పతనం అయిన తర్వాత దెబ్బతినిపోయిన ఈ నిర్మాణాలని భవిష్యత్తు తరాలకు అందించాలి అనేటువంటి ఒక పూనికతోటి ప్రస్తుతం సందర్శకులని ఈ స్తంభాలను ముట్టుకోవటానికి అనుమతించటల్లా. పురావస్తు శాస్త్రం, ధ్వని శాస్త్రం, మెటీరియల్ సైన్స్ మొదలైనటువంటి అంశాలను మిళితం చేస్తూ ఇండియా టుడే ప్రచురించినటువంటి ఒక కథనం ఈ శాస్త్రీయ వివరాలను సమగ్రంగా వెలుగులోకి తెచ్చిందండి. దాని ఆధారంగానే నేను కూడా మాట్లాడుతున్నాను. ఇది మన ప్రాచీన ఇంజనీర్ల యొక్క అసాధారణ ప్రతిభకి నిలువుటవుతామండి. అంతేకాదు కొన్ని క్షేత్రాల్లో గాలిలో వ్రేలాడే స్తంభాలు ఉన్నాయి. కిందకు మనం పేపర్ పెట్టి బయటికి తీయచ్చు. ఎన్నో వింతలు విశేషాలు మన దేవాలయాల్లో అలనాడు నిక్షిప్తం చేశారు. అంటే అసలు ఇవాళ చూస్తే గోపురాలు, తిరువణ్ణామలై కానీ శ్రీరంగం కానీ, అంతటి పెద్ద గోపురాలు వాళ్ళు ఎలా నిర్మాణం చేయగలిగారు? ఆనాడు క్రేన్లు ఇవన్నీ లేవు కదా. కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుందండి, అవునా? కానీ ఆ రాజులు అటువంటి శిల్పులని పోషించారు వాళ్ళ కాలంలో. అందుకని ఇటువంటి గొప్ప నిర్మాణాలు వాళ్ళు చేయగలిగారు. కాబట్టి ఇది చిన్న విషయం కాదండి. మన వారసత్వ సంపదని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలుగా మన మీద కూడా ఉంది, కేవలం ప్రభుత్వాలదే కాదు. అటువంటి వాటిని పాడు చేసే పని మనం చేయకూడదు. ఇవాళ గుళ్ళకి గోపురాలకు వెళుతుంటే ఆ స్తంభాల మధ్య ఏదైనా చీలికలు ఉంటే అందులో నాణ్యాలు దోపటం, ఇటువంటివన్నీ చేస్తున్నారు మన వాళ్ళు.
ఎవడో ఒకడు ఆ పైన ఉండేటటువంటి ఆ దర్వాజా ముట్టుకుంటాడు. మొన్ననే మేము తిరుపతి వెళ్ళాం. అక్కడ ఒక గుడికి వెళ్ళాము, వరాహస్వామి గుడి, ఒక గుడి కాదు. ఆ వరాహస్వామి గుడికి వెళితే ప్రతివాడు ఆ పైన తాకుతున్నాడు. కొంతమంది ధ్వజస్తంభాన్ని రుద్దుతున్నారు. ఏమిటంటే ఒకడు గడపను ముట్టుకుంటాడు, దానివల్ల వాడి మీద ఇంకోటి పడతాడు. ఏం పనులు ఇవన్నీ? నువ్వు భగవంతుని చూడవయ్యా పోయంటే అవన్నీ మానేశావు. ఈ అరకొర పనులన్నీ చేయటం మొదలుపెట్టారు. అదే గొర్రె దాటుడు అంటాను చూడండి. ఒకటి చేస్తే రెండో వాడు కూడా అదే పని చేస్తూ పోతాడు. ఇది మంచిది కాదు. మన వారసత్వ సంపద ఆ రాజుల కాలంలో వాళ్ళు నిర్మాణం చేసిన వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒక కొత్త గోపురం కట్టాలంటే ఇవాళ ఎవడి వల్ల కావటం లేదండి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదేగా. అవసరమైతే వాటికి మన వంతు సహాయంగా ప్రభుత్వాలకి ఆ నిర్మాణాలు చేయటానికి, ఆ బాగు చేయటానికి, రెనోవేషన్కి మనం కూడా డబ్బులు ఇస్తే ఏమవుతుంది? మరింత అందంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం.